వడ్ల కొనుగోలులో అధిక కటింగ్పై రైతుల ఆగ్రహం ఉధృతమైంది. ఆదివారం కొడిమ్యాల మండలంలోని పూడూరు హైవేపై రైతులు నిర్వహించిన ధర్నాతో సుమారు 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 40 కిలోల సంచికి 4 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారని ఆరోపించిన రైతులు తీవ్ర నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ప్రభుత్వం, మిల్లర్లు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కలిసి రైతుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు జరగాలని కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు హెచ్చరించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ధర్నాను విరమింపజేయడానికి పోలీసులు, స్థానిక ఎస్ఐ సందీప్ పలుమార్లు ప్రయత్నించినా రైతులు వెనక్కి తగ్గలేదు. అనంతరం తహసీల్దార్ కిరణ్ ధర్నా స్థలానికి చేరుకొని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన ముగించారు. గత ప్రభుత్వము 2 కిలోల దోపిడీ అయితే ఈ ప్రభుత్వం 5 కిలోలు కావాలంటున్నారు. మరి మిల్లర్లను 5 కిలోలు సంచికి అంటే ఒక క్వింటల్కు 12 కిలోలు కట్ చేస్తా అంటున్నారు. ఇది ఎంత న్యాయము? ఇక్కడ వేరే ఏదన్నా పప్పు దినుసుల పంటలు వేసుకుందామంటే ఈ మండల్లో కోతుల బెడద ఉంది. వడ్లు తప్ప మన మండల్లో ఏమి కూడా పండవు. మరి పండించిన రైతు వర్షాలు పడి ఒక్కొక్కరు 4 సార్లు కుప్పలు ఇప్పుకుంటూ 10-12 రోజులు ఎండబోస్తే ఈ పాటికి నెల రోజుల నుండి కాంట పెట్టట్లేదు. కాంట పెడతా అంటే మిల్లర్ల ఒపీనియన్ తీసుకోవాలట. మిల్లర్ల వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక బస్తాకు 40 కిలోలకు 5 కిలోలు ఇస్తే మేము కొంటామంటున్నాం. రైతుల గోస ఎప్పటికి పోదు. ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. అధికారులు మీరు మిల్లర్లతో కుమ్మక్కైన ఒక్కొక్క అధికారికి చెప్తున్నా నేను, సర్వనాశనం మీ కుటుంబాలు అవుతాయి. ఎందుకంటే మీరు రైతుల మీద దోపిడీ చేస్తుంటున్నారు. మీకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నది మిల్లర్లకు సపోర్ట్ చేయడానికి కాదు. ఖబర్దార్, మీ డ్యూటీ మీరు సక్కా చేయండి. రైస్ మిల్లకు నోటీస్ ఇవ్వండి. ఎప్పటి కొనపోతే అవన్నీ మూసేయండి. ప్రతి రైస్ మిల్లుకు గవర్నమెంట్ సబ్సిడీ 2 కోట్ల నుండి 5 కోట్లు ఇచ్చింది. ఎవడబ్బా సొమ్ము? సొంతంగా కట్టిన రైస్ మిల్లు కూడా చూడమన్నారు. గవర్నమెంట్ సొమ్ము కాదా అది?